ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు దేవుని పరిశుద్ధ వాక్యము కీర్తనల గ్రంథము 22వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నాను. ఆయన బాధపడువాని బాధను తృణీకరింపలేదు, దాని చూసి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు. వాడాయనకు మొర్రపెట్టగా ఆయన ఆలకించెను. ఆమెన్. మీకు కూడా ఇలాగే జరిగిందా? మీరు కూడా బాధల్లో ఉన్నప్పుడు మీ సొంత వారే మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారా? మిమ్మల్ని చూసి అసహ్యించుకున్నారా? ఇది చాలా మంది మనుషుల దగ్గర ఉండే సహజమైన గుణం. కానీ దేవుడు అలాంటి వారు కాదు. ఈ మాట నేను ధైర్యంగా చెప్పగలను. ఎందుకంటే ఆయన మిగిలిన వారిలాగా దుష్టుల్ని చెడ్డవారిని శిక్షించడానికి ఈ లోకానికి రాలేదు. బాధపడే వారిని, అసహ్యింపబడిన వారిని ఆయన చేరదీయడానికి వచ్చారు. దుష్టుల్ని చెడ్డవారిని కూడా మంచి వాళ్ళగా మార్చడానికి, తన పరలోక రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళడానికి దేవుడు ఈ లోకానికి వచ్చారు. నా దేవుడు ఎవరైనా బాధపడుతూ ఆయనకి వేడుకొన్నప్పుడు తన ముఖాన్ని దాచుకోరు, వారిని చూసి అసహ్యపడరు, ఎంతో ప్రేమగా వారిని దగ్గరకు తీసుకుంటారు. మరి మీ పిలుపు దేవుడికి వినిపిస్తుందా?